Viewers, how are you all? Welcome back to my channel and welcome back to one more vlog. So this is my last week in Canada. Canada ఇది నా లాస్ట్ వీక్, టొరంటోలో ఇది నా లాస్ట్ వీక్. సో ఇవాళ మండే, ఇవాళ ట్యూస్డే. నెక్స్ట్ ట్యూస్డే పార్టీకి నేను ఇండియాలో ఉంటాను. ప్రాబబ్లీ హైదరాబాద్ ఆర్ విజయవాడలో ఉంటాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్, లైక్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. అలాగే నేను కొంచెం ఈ కెనడాని కూడా మిస్ అవుతా అనిపిస్తుంది. బికాస్ నేను ఎంత కాదనుకున్నా ఇక్కడ నేను ఆల్మోస్ట్ 3 years ఉన్నాను. అండ్ ఈ ప్రాసెస్లో నాకు కొన్ని ఫేవరెట్ ప్లేసెస్ ఉన్నాయి అండ్ నేను నిజంగా ఎంజాయ్ చేసిన థింగ్స్ ఉన్నాయి. సో ఈ లాస్ట్ వీక్లో ప్రాబబ్లీ నేను అన్నీ కవర్ చేయలేకపోవచ్చు, కానీ అట్లీస్ట్ కొన్నన్నా చేద్దాం. చాలా పనులు ఉన్నాయి, చాలా ప్యాకింగ్ ఉంది. సో ప్యాకింగ్ ఈసారి నాకు ఏమంటారు ఇంత హరీ బరీగా చేయాలని లేదు, కొంచెం మెల్లగా టైం తీసుకొని ముందు నుంచి చేయాలని ఉంది, లాస్ట్ మినిట్ కాకుండా. సో నేను ఆల్రెడీ నా బ్యాగ్ ప్యాకింగ్ స్టార్ట్ చేసేసా, అది జరుగుతుంది. ఈలోపు నాకు కొన్ని ఇష్టమైన ఫుడ్ ప్లేసెస్ ఉన్నాయి, అవి కవర్ చేద్దాం. ప్రాబ్లీ జాలీబీ అంతే ఫుడ్ ప్లేసెస్లో. అండ్ నేను మాచా అని చెప్పి ఒక మాచా స్టోర్లో మాచా ట్రై చేద్దాం అనుకుంటున్నా, అది చేద్దాం. అండ్ ఇంకా ఇక్కడ ఉన్న నా వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ని కలుద్దాం ఫర్ వన్ లాస్ట్ టైం ఇన్ కెనడా. సో ఇంకా సోది లేకుండా లెట్స్ గెట్ దిస్ vlog started. ఇది నా ఫేవరెట్ ప్లేస్. నేను ఫస్ట్ టైం కెనడా వచ్చినప్పుడు లైక్ డౌన్ టౌన్లో నేను ఈ ప్లేస్కి వచ్చాను. నాకు ఈ రాయి అంటే మంచి అనుబంధం ఉంది ఈ రాయితో. ఇది బే స్ట్రీట్ అనమాట. ఇట్లా మొత్తం ఇట్లా ఈ ఫ్యాన్సీ స్టోర్స్ అన్నీ ఉంటాయి. బ్యాక్ హోమ్. ఇప్పుడైతే ఒక చిన్న హాల్ చేద్దాం ఏమేమి కొన్నానని చెప్పి. సో ఫ్రమ్ దిస్ స్టోర్ కియోకి అని చెప్పి, నేను ఇది కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తున్నానో లేదో నాకు తెలీదు. ఇది ఒక జపనీస్ ఇంకా కొరియన్ స్కిన్ కేర్ స్టోర్ అనమాట. బేసిక్గా సఫోరాలో దొరకని జపనీస్ స్కిన్ కేర్ ఆర్ కొరియన్ స్కిన్ కేర్ అంతా ఇక్కడ దొరుకుతుంది. సో ఇక్కడ నుంచి ఐ గాట్ దిస్ క్లెన్జింగ్ ఆయిల్. ఇది స్కిన్ 1004 అనే బ్రాండ్ నుంచి. ఇది డబల్ క్లెన్జింగ్కి చాలా అంటే చాలా బాగుంది. సో ఐ గాట్ దట్ వన్. తర్వాత యాక్సిస్ వైన్ నుంచి ఇవి నేను 2 తీసుకున్నాను. ఇది డార్క్ స్పాట్ సీరం అనమాట విత్ నియాసినమైడ్. ఇది నా స్కిన్కి చాలా బాగా సెట్ అయింది. అండ్ ఈ మాస్క్ తెచ్చుకున్నా నేను బయోడెన్స్ అని చెప్పి. నేను ఇది నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ మొత్తం చూస్తున్నా. ఈ స్కిన్ కేర్ పేజెస్ ఉంటాయి కదా, దాంట్లో వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇది ఎట్లా అంటే ఓవర్ నైట్ మాస్క్ అనమాట. మాస్క్ వేసుకొని పడుకోవాలి, పొద్దున్నకి ఈ మాస్క్ అంతా మన స్కిన్లో ఏమంటారు కలిసిపోతుంది. నేను ఇది వాళ్ళ నైట్ ట్రై చేస్తా, మంచిగా ఉంటే ఐ టేక్ ఫ్యూ ఫర్ మై సిస్టర్ యాజ్ వెల్. అండ్ ఇంకా 2 masks తెచ్చాయి. పింక్ది నా కోసం అండ్ ఇది హనీ కోసం అని చెప్పి. అండ్ ఇంకా ఈ స్టోర్ నుంచి ఇదే లాస్ట్ ఐటమ్, లాస్ట్ ప్రొడక్ట్. ఇది బ్యూటీ ఆఫ్ జోసన్ నుంచి కామింగ్ ఆయిల్ అనమాట. అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది కదా మన స్కిన్కి ఒక మంచి హైడ్రేషన్ కావాలి అని చెప్పి. నైట్స్ ఎస్పెషల్గా పడుకునేటప్పుడు ఒక మంచి గ్లోయి స్కిన్తో పడుకోవాలి, పొద్దున లేగాలని చెప్పి. సో దానికి ఇది పర్ఫెక్ట్. అండ్ సఫోరా నుంచి మెయిన్గా మనం వెళ్ళింది ఈ సమ్మర్ ఫ్రైడే జెట్లాగ్ మాస్క్ కోసం. ఇది కూడా అంతే,
ఒక డ్యూవీ స్కిన్ వస్తుంది అనమాట మార్నింగ్కి. నేను ఎవ్రీడే బేసిస్ యూస్ చేయను, మేబీ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ యూస్ చేస్తా. దిస్ ఇస్ రియలీ రియలీ గుడ్. ఇదివరకు నా దగ్గర చిన్నది ఉండేది, సో వీ బ్యాక్ దిస్ అప్. అండ్ ఆర్డినరీ నుంచి నేను రోజ్ హిప్ ఆయిల్ తీసుకున్నాను. దీని గురించి నేను మంచి రివ్యూస్ విన్నా, సో తీసుకున్నా. యాక్చువల్గా రోజ్ హిప్ ఆయిల్ ఏ బ్రాండ్లో ఉన్నా మీకు ఆర్గానిక్గా దొరికితే తీసుకోండి. ఇది నాకు ఆర్డినరీలో 100% ఆర్గానిక్ అని చెప్పి కనిపించింది, సో వీ గ్రాబ్ దట్ వన్. అండ్ సిగ్గు లేకుండా నేను ఫెంటీ నుంచి ఈ బ్లరింగ్ స్కిన్ టెంట్ తీసుకున్నా. సిగ్గు లేకుండా ఎందుకు అన్నానంటే నా దగ్గర ఆల్రెడీ 2 many స్కిన్ టెంట్స్ ఉన్నాయి, కానీ ఇది నేను మొన్న హర్షితాన్ని కలిసినప్పుడు తను యూస్ చేస్తుంది అనమాట. నేను ట్రై చేస్తే ఇట్ మ్యాచ్ మై స్కిన్ పర్ఫెక్ట్లీ, ఏదో నా కోసమే చేసినట్టు. సో వీ గాట్ దిస్ వన్. అండ్ సఫోరా నుంచి అంతే అనుకుంటాను, నేను పైన దీని డబ్బా తీసేసాను. సో వీ గాట్ దిస్ మాయిశ్చరైజర్. ఇది ఒక రీఫిల్ పౌడర్ అంతే, జస్ట్ బ్యాకప్ లాగా. ఇండియా వెళ్తే ఇప్పుడు నేను దీని గురించి ఏం చేస్తానో నాకు తెలియదు, జస్ట్ ఒక్కటే తీసుకున్నా. మేబీ ఇప్పుడు నేను ఇండియాలో మళ్ళీ మంచి మాయిశ్చరైజర్స్ హంట్ చేయాలి. అండ్ వీ వెంట్ టు ఫేవరెట్ స్టోర్. నాకు దీన్ని పలకటం రాదు గైస్, ఇది ఇలా ఎంత అవ్వలే, ఐ థింక్ సో. వాట్స్ ఎవర్ దీంట్లో చెప్పులు చాలా 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 బాగుంటాయి. బేసిక్గా నాకు బాగా సెట్ అయినాయి, ఎందుకంటే నా షూ సైజ్ 10 అనమాట. అండ్ నా కాలు ఇట్లా విత్ కూడా ఎక్కువ ఉంటుంది. నాకు చెప్పులు అంత త్వరగా సెట్ అవ్వవు, ఎక్కువ స్టోర్స్లో వెంటనే దొరికేవు. ఇండియాలో అయితే అసలు డౌట్లెస్గా దొరకవు. సో నేను అనుకున్నా ఇక్కడ నుంచి ఎక్కువ తీసుకెళ్దామని చెప్పి, ఇక్కడ ఎందుకంటే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. నాకు నిజం చెప్పాలంటే ఓన్లీ ఈ స్టోర్లోనే ఎక్కువ ఆప్షన్స్ కనిపించాయి. సో నా చెప్పులు చాలా వరకు ఈ బ్రాండ్లోనే ఉంటాయి. నేను మొన్న ఇండియా వెళ్ళినప్పుడు అక్కడ వదిలేసి వచ్చా, మళ్ళీ తీసుకెళ్దామని చెప్పి. సో ఐ గాట్ దిస్ పేర్ ఆఫ్ చెప్పులు. రివర్స్ చూపిస్తున్నా. ఐ గాట్ దిస్ పేర్. ఇవి చాలా బాగున్నాయి, సేమ్ హర్మస్ డూప్స్ లాగా ఉన్నాయి. అండ్ సేమ్ స్టోర్ నుంచి నేను ఇంకా బ్లాక్ వెడ్జెస్ తీసుకున్నాను. సో దాన్ని ఇంకొంచెం రీసైజ్ చేయడానికి, నేను చెప్పినట్టు వాళ్ళు కస్టమైజ్ చేస్తారనమాట మన ఫుడ్కి తగ్గట్టు. సో అది రీసైజ్ చేసి నేను మళ్ళీ రీసైజ్ చేయడానికి ఇచ్చా, ఫ్రైడే పిక్ చేసుకోవాలి బేసిక్గా. సో నేను చాలా అలసిపోయాను గైస్. ఐ విల్ క్యాచ్ యూ లేటర్. నేను వెళ్ళిపోతున్నానని చెప్పి ఎలా ఫీల్ అవుతున్నావు? కొంచెం బాధగా ఉంది, ఎప్పుడైనా కలుస్తూ ఉండేవాళ్ళం కదా, కొంచెం ఫీలింగ్ సాడ్. యా, అందరూ కెనడా ఫ్రెండ్స్ కానీ ఇండియా నుంచి ఫ్రెండ్ నువ్వు ఒక్కదానివే, సో కొంచెం ఏదోలా ఉంది. బట్ యా, నేను వచ్చేస్తాను ఇండియాకి. సో బిందికా కూడా ఫ్యూ ఇయర్స్ లో వచ్చేస్తుంది హోప్ఫుల్లీ. సో ఇప్పుడు మేము బబుల్ టీ తాగగలుగుతున్నాం. నాకు బబుల్ టీ అలవాటు అయింది బిందికా వల్ల. బిందికా స్నాప్స్ చూసి 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 బబుల్ టీ అలవాటు చేసుకున్నా, ఒక పాయింట్ లో ఎడిక్ట్ అయిపోయా. సో ఇప్పుడు మేమిద్దరం ఫర్ ద లాస్ట్ టైం, హోప్ఫుల్లీ ఫర్ ద లాస్ట్ టైం కెనడాలో బబుల్ టీ తాగగలుగుతాం. మళ్ళీ మానేసి మార్చాకి వెళ్ళిపోయింది, నేను స్టిల్ ఆన్ బబుల్ టీ. ఒకదానికి స్టిక్ అయింది బిందికా, మనం స్టిక్ అవ్వలేము కాబట్టి అటు ఇటు తిరుగుతాం. సో లెట్స్ గో అండ్ డ్రింక్ బబుల్ టీ. ఇక్కడ సన్నగా ఉంటాను కదరా, ఇలా అయితే హాయ్ చెప్తావా హర్షిత? చెప్పరా, ఫేస్ అంతా చెప్పకూడదు కదా, లైట్లు కనిపించదు. వద్దులే, చాలా జిడ్డు జిడ్డుగా ఉంది. ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తా. సో నేను ఈ బయోడెన్స్ ఫేస్ మాస్క్ని ట్రై చేస్తున్నాను. చూద్దాం ఎట్లా రిజల్ట్స్ వస్తాయో. నేను ఎక్సైటెడ్గా ఉన్నా, దీన్ని ఎలా వేసుకోవాలి. ఇది ముక్కలు ముక్కలు అయింది గైస్. వేసుకున్న తర్వాత ఇది ప్లాస్టిక్ దక్కర్లేదు కదరా, అది వేసుకున్న తర్వాత చూపిద్దామా? ఆఫీస్ అయితే నాకు వేసుకోవడానికి హెల్ప్ చేయవా? See you after 6 hours guys. It's really uncomfortable to sleep like this.
ఏంటో చెప్పావు ఏంటి హర్షిత? సూపర్ చేశారు మీ పిన్ని దోశలు. ఎవర్రా దోశలు వేసింది నీకు? ఎక్కడైనా దోశలు వేస్తే టేస్ట్ మారిద్దారా, పిండిలో ఉంటుంది ఆ టేస్ట్. సో ఆల్ క్రెడిట్స్ టు శ్రావ్యాస్ పిన్ని. థ్యాంక్ యూ సో మా మచ్. పిన్ని బాగా చేస్తారు. నేను ఇంకా దోశలు బాగా వేసా కాబట్టి ఎన్హాన్స్ అయింది ఆ టేస్ట్. ఇట్లా ఎన్హాన్స్ అయింది గైస్. మాల్కి వచ్చాం గాయస్. ఎందుకు వచ్చామో తెలియదు గాయస్. తెలియదు బట్ ఇంత షాపింగ్ చేసింది గైస్. మీ అందరికి గివ్ అవే అంట విజయవాడలో. నిన్న నేను షాప్ చేసి కొన్ని హాల్ చూసారు కదా, ఈ ముందు క్లిప్ ముందు ఈ క్లిప్ ముందు. సో నేను ఒక సీరం తీసుకోపోయి ఇంకో సీరం పిక్ చేసుకున్నా బై మిస్టేక్. దాన్ని రిటర్న్ ఇచ్చి నాకు కావాల్సింది తీసుకోవడానికి వచ్చాను. అండ్ ఇంకొన్ని షీట్ మాస్క్ తీసుకున్నా. బయోడర్మానా పేరు తప్పు చెప్తున్నా గైస్. ఆ షీట్ మాస్క్ పేరు ఏంటి? బయోడెన్స్వి. నాకు అంత పెద్ద రిజల్ట్ అనిపించలేదు, కానీ మళ్ళీ ట్రై చేస్తాను. అంటే నేను మా చెల్లి కోసం ఇంకా నా ఫ్రెండ్ కోసం తీసుకున్నా. సో అనురాగ్ యాజ్ యూజువల్గా షాపింగ్ చేస్తున్నాడు. అనురాగ్కి చాలా పెద్ద జాబ్ ఉంది గైస్, అందుకు ఎప్పుడు డబ్బులు జాబ్ ఏంటో గెస్ట్ కమెంట్స్ లో పెట్టండి. సో ఐ మేడ్ దిస్ చికెన్ లెగ్స్, వెరీ యమ్మీ కదా. ఇంకా ఈ బగారా రైస్ గాయస్, ఇది స్పెషల్గా హర్షిత కోసం. ఆగ్రా తిను. థ్యాంక్ యూ. అండ్ ఇది పన్నీర్ కర్రీ. నేను చాలా బాగా చేస్తాను పన్నీర్ కర్రీ యాక్చువల్లీ. అండ్ ఇది రసం. సో ఎలా మీ ఏంట్రా అలా చూస్తున్నారు? ఇవన్నీ నువ్వు చేసుంటే బాగుండేదిరా. థ్యాంక్ యూ. అన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు, వండినేసి అన్ని రూమ్ దాకా తెచ్చినందుకు థ్యాంక్ యూ రా. ఇట్స్ ఓకే గాయస్. హాయ్ గాయస్, చెకింగ్ ఇన్ ఆఫ్టర్ 2 days. నేను మధ్యలో ఏం రికార్డ్ చేయలేదు. నేను అంతా ఐమ్ స్లీపింగ్ ఆల్ డే. బట్ గుడ్ థింగ్ ఏంటంటే మనం ఆల్మోస్ట్ ప్యాకింగ్ అంతా చేసేసాం. ఆల్మోస్ట్ 80% ప్యాకింగ్ అయిపోయింది. దిస్ ఈస్ వెరీ న్యూ ఫర్ మీ. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళే ముందు అంతా లాస్ట్ మినిట్ ప్యాకింగే చేస్తాను నేను. కానీ ఈసారి ఐఎమ్ ఆల్ డన్. సో ఇప్పుడు వీఆర్ గోన్ గెట్ అవర్ నెయిల్స్ డన్. టోస్కి నిన్న ఫింగర్స్కి ఏం చేయించుకోవట్లేదు బికాస్ కొంచెం గ్యాప్ ఇచ్చాను. ఎందుకంటే నేను లాస్ట్ 2.5 years నుంచి కంటిన్యూస్గా నెయిల్స్ పెట్టించుకుంటూనే ఉన్నా. దానివల్ల నా నెయిల్ బెడ్ కొంచెం డ్యామేజ్ అయింది. ఐ మీన్ ఇట్లా సాఫ్ట్ అయిపోయినాయి అనమాట. సో ఎక్కువ నెయిల్స్ పెట్టించుకోవడం కూడా మంచిది కాదు. ఎంత ఇష్టమన్నా మన నెయిల్స్కి కొంచెం బ్రేక్ ఇవ్వాలి కాబట్టి నెయిల్స్కి కొంచెం ఎంతైనా మన నెయిల్స్కి కొంచెం గ్యాప్ ఇవ్వాలి కాబట్టి నెయిల్స్కి కొంచెం గ్యాప్ ఇచ్చాను. బట్ టోస్కి చేయించుకుంటున్నా. నేను జనరల్గా షెలాక్ చేయించుకుంటా. ఇండియాలో ఓవర్లే అంటారు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఇప్పుడు నెయిల్స్ చేయించుకొని కలిస్తే కొంతమంది ఫ్రెండ్స్ని కలుద్దాం. ఇంకేం ప్లాన్స్ లేవు. ఎల్లుండి నా ఫ్లైట్, ఎల్లుండి మార్నింగ్ 12కి, ఎల్లుండి ఆఫ్టర్నూన్ 12కి. బట్ దెన్ రేపు మార్నింగ్ మనం అవుట్లెట్ మాల్కి వెళ్తున్నాం. ఎందుకు ఏంటి అని చెప్పి రేపు చెప్తా. సో ఇప్పుడైతే లెట్స్ గో గెట్ ఆ నెయిల్స్ డన్ అండ్ లెట్ us గ్రాబ్ ఏ మాచా. నేను మార్నింగ్ ఆల్రెడీ ఒక మాచా తాగా, కానీ నా బాడీ ఇంకో మాచా అని అడుగుతుంది. సో వీల్ గో గెట్ మాచా ఫ్రమ్ మై ఫేవరెట్ బబుల్ టీ స్టోర్. లెట్స్ గో. సో వీ గాట్ దిస్ హనీ డ్యూ. నేను మాచా నుంచి నా హనీ డ్యూకి చేంజ్ చేసుకున్న ఆర్డర్ని. బికాస్ ఇది నేను కొత్తలో వచ్చినప్పుడు కెనడాకి చాలా అంటే చాలా ఎక్కువ తాగేదాన్ని. ఒక పాయింట్లో దీనికి నేను అడిక్టెడ్ అనమాట. ఇప్పుడు మాచా ఎలా తాగుతాను? హనీ డ్యూ వల్ల. సో ఐ వాజ్ లైక్ ఎలాగో వచ్చాం కదా, వన్ లాస్ట్ టైమ్ ఇన్ కెనడా హనీ డ్యూ తాగుదామని చెప్పి. నవ్ వీఆర్ గోనా గో. నేను ఆల్రెడీ నా నెయిల్ అపాయింట్మెంట్కి చాలా లేట్. సో లెట్స్ గో. హాయ్ చెప్పు నా యూట్యూబ్కి. సాధ్వి వచ్చింది. సాధ్వి ఇండియాలో వచ్చింది, మళ్ళీ 1 weekలో వెళ్ళిపోద్ది.